Good afternoon all of you. Welcome to Anjan TV1 News. ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీ వద్ద ఏఐవైఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కమల్ బాషా అధ్యక్షతన ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. యువజన సమైక్య ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీ వద్ద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ 67 సంవత్సరాల్లో యువకుల కోసం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో అత్యధిక మంది యువకులు ఉన్నటువంటి దేశం ఏది అంటే అది కేవలం భారతదేశం మాత్రమే అని చెప్పి ఈరోజు గట్టిగా చెప్పదలుచుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశంలో అతి ఎక్కువ మంది యువకులు ఉన్నటువంటి దేశం భారతదేశమే. అయితే ప్రపంచంలో అతి ఎక్కువగా నిరుద్యోగం ఉన్నటువంటి దేశం కూడా మన దేశమే. అలాగే నేడు ఉన్నటువంటి యువత సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఈరోజు ఏదైతే ఈ సోషల్ మీడియాలో మునిగి తేలిపోతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఈరోజు ఏఐవైఎఫ్ నాయకులు మాతో ఏఐవైఎఫ్ ఏదైతే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పాలంటే, ఈరోజు యువతకి మెసేజ్ ఏమి ఇవ్వాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి యువత చాలామంది 90 మార్కుల పైన ఏదైతే చదివి మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్లు అయ్యారు. 60 మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు టీచర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, లాయర్లు అయ్యారు. 35 మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళంతా రాజకీయ నాయకులైనారు. ఈ 35 మార్కులు ఏదైతే తెచ్చుకున్నటువంటి రాజకీయ నాయకులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు, డాక్టర్లు, లాయర్లు మొత్తం అంతా ఈ వ్యవస్థనంతా కూడా ఈ 35 మార్కులతో పాస్ అయినటువంటి ఈ రాజకీయ నాయకులే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశంలో యువత నిద్రపోతున్నారు చాలామంది. ఏదైతే బంగ్లాదేశ్లో జెడ్ ఏదైతే ఈ యువకులు తెచ్చినటువంటి పోరాటం వల్ల అక్కడ ఏదైతే తమ ప్రభుత్వాలను కుప్పగూల్చారు, నేపాల్లో కుప్పగూల్చారు, శ్రీలంకలో కుప్పగూల్చారు, యువకులే ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి యువకులు కూడా ఏదైతే ఈ ప్రపంచ చరిత్ర పటంలో భారతదేశంలో ఉన్నటువంటి యువకుల పాత్ర చాలా గొప్పది. కాబట్టి ఈ యువకులు ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, దోపిడీ పట్ల, ఎదుటి వారికి ప్రకృతి వనరులు దోచుకుంటున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఏదైతే ప్రతి పేదవానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులకి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. విద్యా, వైద్యం ఉచితంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఈ పౌరుల హక్కు అది వచ్చినా కూడా ఈ చెగువేరా చేయుత ద్వారా ఈరోజు ఎంతో మంది రైల్వే స్టేషన్లో అయితే బస్టాండ్లో అయితే ఫుట్పాత్ల పైన నిద్రిస్తున్నటువంటి అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి అభాగ్యులకి ఎవరైతే ఈరోజు దిక్కుముక్కు లేకుండా చాలా మంది అనాథలైపోతున్నటువంటి వారందరికీ కూడా ఒక దిక్కువై నిలబడాలని చెప్పి, ఆ విధంగా పోరాటాలే ఒక మార్గం కాదు, సేవా మార్గంలో కూడా ఏఐవైఎఫ్ ముందుంటుందని చెప్పి, ఆ విధంగా సేవా కార్యక్రమాలను కూడా ఇప్పటికే చాలా చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలను, యువజనుల మన్ననలను పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా. Socialism, down, down capitalism. Socialism, down, down capitalism.